విక్రమార్కుడికి శివుడి వరం ఎలా లభించింది? భర్తృహరికి విక్రమార్కుడు సవతి తమ్ముడని కదా చెప్పుకున్నాము. అయితే ఒకరోజు ఆ భర్తృహరి విక్రమార్కుణ్ణి పిలిచి, తమ్ముడు, ఒకప్పుడు మన తండ్రి సూర్యుణ్ణి గురించి తపస్సు చేశాడు. అప్పుడు సూర్యుడు మన తండ్రికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరపుత్రుడుగా పుట్టిన సూర్యుడవే నీవు. కావున సర్వలక్షణ సంపన్నుడవై బుద్ధిమంతుడైన భట్టిని మంత్రిగా చేసుకుని రాజ్యభారాన్ని వహించి ప్రజారంజకమైన పరిపాలన గావించు. నేను రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోతున్నాను. నాకీ రాజ్యకాంక్ష, ఈ భోగభాగ్యాలు విరక్తి కలిగాయి. కావున నీవు ఈ భోగభాగ్యాలను అనుభవిస్తూ సన్మార్గమున పాలన గావించు అని రాజ్యభారం అప్పగించి దేశాంతరం వెళ్ళిపోయాడు. అప్పటి నుండి విక్రమార్కుడు తన అన్న భర్తృహరి ద్వారా పొందిన రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంతరాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధనకనక వస్తు వాహనాలతో తూతలూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు. ఇలా ఉండగా కొంతకాలానికి విక్రమార్కుడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు మన విక్రమార్కుడు మరణమనేది లేకుండా ఉండే వరమియ్యమని అడిగాడు. అందుకు శివుడు, ఓ రాజా, మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున మరొక వరమేదైనా కోరుకో అన్నాడు. అందుకు విక్రమార్కుడు, సరిగ్గా 1 సంవత్సరం దాటి 1 రోజు మాత్రమే వయసుగల అమ్మాయికి పుట్టిన కొడుకు వలన నాకు మరణం సంభవించేలా వరమియ్యమని కోరాడు. శివుడు దానికి సరే తథాస్తు అని వరమిచ్చి, నువ్వు ఇంకా 1000 ఏళ్లు రాజ్యసుఖం అనుభవించగలవు అని దీవించి మాయమయ్యాడు. తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి తన మంత్రి అయిన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు. అది విన్న భట్టి చాలా తెలివిగలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు. అదెలా అంటే, రాజా, నీకు భగవంతుడు 1000 ఏళ్లు బ్రతకమని వరమిచ్చాడు కదా, పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా, కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే, 1 సంవత్సరంలో 6 నెలలు మాత్రమే నీవు రాజ్యపాలన చేసి మిగిలిన 6 నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకిచ్చిన ఆయుర్దాయం రెట్టింపవుతుంది. అందువల్ల 2000 సంవత్సరాలు బ్రతుకుతావు. 6 నెలలు రాజ్యకాంక్ష వీడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి, నీ జీవితకాలం పెరుగుతుంది అని సలహా ఇచ్చాడు. అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది. వెంటనే అమలుపరచాలనుకున్నాడు. అలా ఉండగా ఒకనాడు ఒక యోగి వచ్చి తనతో శ్మశానానికి రమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోమాలు, మంత్రతంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుణ్ణి బలివ్వబోయాడు. అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకొని ఆ యోగిని బేతాళుడికి బలిగా అర్పించాడు. అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుణ్ణి మెచ్చి, ఓ రాజా, నీకు అవసరమైనప్పుడు ఆపద సమయంలోనూ నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను. నీకు అష్టసిద్ధులు లభ్యమగుగాక అని దీవించి మాయమయ్యాడు. బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్నమాట. అదే సమయాన బ్రహ్మాది దేవతలు నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదు అని దీవించారు. పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు, సత్రములు, సంతతయాగములతో అనేక పుణ్యకార్యములతో నిత్యమూ దానధర్మాలతో తేలియాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయినీపురాన్ని పరిపాలించి విక్రమార్క సకకర్తగా పేరు పొందాడు.